హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? చలికాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా దుప్పట్లు, స్వెటర్లు, మంకీ క్యాప్లు అన్నీ బందీ చేస్తున్నారా? చలికి తట్టుకోలేక అన్నీ అలా కవర్ చేస్తున్నారు. బట్ స్నానానికి ఏం చేస్తున్నారు? కొంచెం ఉన్నోళ్ళు అయితే వాటర్ హీటర్లు ఇవన్నీ వాడతారు. మన పరిస్థితి ఏంది? బొగ్గులు తెచ్చుకోవాలంటే టౌన్లో, సిటీలో దొరకవు. కట్లు అస్సలు ఎదురు చూడబడలేదు. అన్నిటికీ కష్టమే కదా. మరి గ్యాస్ అయితే డబుల్ గ్యాస్ అవుద్ది. ఒక గ్యాస్ అయ్యేది ఇది కానీ పెట్టినా అంటే 1.5 గ్యాస్ అవుతుంది నెలకి. అవునా? 2 months నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వీగార్డ్ వాటర్ హీటర్. ఇది వచ్చేసి 1977 నుంచి కంపెనీ రన్నింగ్లో ఉంది. అంటే దగ్గర 40 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఓకేనా? ఇది చాలా నమ్మకమైన కంపెనీగా మనం చెప్పుకోవచ్చు వీగార్డ్. ఓకేనా? దీంట్లో వచ్చేసి 2 సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. ఒకటి VIH001, ఇంకోటి వచ్చేసి VIH151. ఏంటి వీటి మధ్య డిఫరెన్స్ అంటే 101 వచ్చేసి 1000 voltsతో నడుస్తుంది. 151 వచ్చేసి 1500 wattsతో నడుస్తుంది అనమాట. బట్ రెండు పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే కరెంట్ కన్జంప్షన్లో కొంచెం తేడా ఉంటుంది. ఇది కరెంట్ కొంచెం తక్కువ తీసుకుంటుంది కాబట్టి దీన్ని నేను తెచ్చుకున్నాను. నెలకి వాడాను 2 months నుంచి వాడుతున్నాను కాబట్టి ఒక 50 రూపాయలు, ఒక 75 రూపాయలు అవుతుంది. అంటే 2 పూటలు వాడితే ఒక 4 బకెట్లు 5 బకెట్లు వాడుతున్నాం. ఒక 75 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. కరెంట్కి సరిపోతుంది. గ్యాసు మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది 1 kW, 2 years వారంటీ ఇచ్చారు. ప్లస్ మొత్తం ఇది రాగితో తయారు చేయబడింది. ఇది వచ్చేసి మొత్తం రాగి అయిపోతుంది. పైన నికిల్ కోటెడ్ అనమాట. అంటే తుప్పు పట్టకుండా ఎక్కువసేపు నీళ్ళు పెడతాం కాబట్టి నీళ్ళలోండి ఉప్పునంతా ఇది హీట్ చేస్తుంది. ఆ ఉప్పు అది తుక్కుని తుప్పు పట్టకుండా కాపాడుతుంది అనమాట. దానికోసమే ఈ నికిల్ కోటెడ్ అనేది దీని మీద ఉంటుంది. ఇది వచ్చేసి 2 years వారంటీ. ఇక్కడ వచ్చేసి ఇండికేటర్, ఇప్పుడు మనకు ఒక ఇండికేటర్ వచ్చింటారు. వాటర్లో పెట్టిన తర్వాత మనం స్విచ్ చేయగానే ఇండికేటర్ ఇక్కడ వెళ్తుంది. ఆ ఇండికేటర్ ఉన్నంతసేపు వాటర్ హీట్ అవుతూ ఉందని మనకు ఒక ఇండికేషన్ అనమాట. ఓకేనా? దానితో ఇక్కడ వచ్చి మనకు ఇక్కడ హుక్ ఇచ్చుంటారు. ఒక క్లిప్ లాంటిది కనిపిస్తుందా? ఒక క్లిప్ లాంటిది ఒక ఇచ్చుంటారు. ఇది వచ్చేసి మన బకెట్లో పెట్టడానికి, ఇట్లా బ్యాలెన్స్ చేసి పెట్టడానికి. అట్లా చెప్పేసి బకెట్కి అంచున పెట్టడం అలా చేయొద్దు. స్టీల్ బకెట్, అల్యూమినియం బకెట్, ప్లాస్టిక్ బకెట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అలా అంచు పెడితే ఏమవుతుందంటే ఈ హీటరు ఉంది కదా, ఆ రోలు, ఇది వచ్చేసి ఆ బకెట్కి ఆడినప్పుడు అక్కడ హీట్ అయిపోయి బకెట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా సెంటర్ పాయింట్ చూసుకొని బకెట్కి ఏదన్నా ఒక చెక్క లాంటిది కానీ, ఒక ప్లాస్టిక్ లాంటిది కానీ పెట్టి మనం దీన్ని హ్యాంగ్ చేయాలి వాటర్లోకి. అందుకే దీన్ని ఇమిరేషన్ వాటర్ హీటర్ అంటారు. ఇమిరేషన్ అంటే ఇమర్షన్ వాటర్ హీటర్ అంటే ఇది వచ్చేసి నీళ్ళల్లో ముంచడం అనమాట. మునగడం లేదా నిమజ్జనం అనే మీనింగ్స్తో దీన్ని తయారు చేశారు. ఇది వచ్చేసి మెయిన్లీ దీన్ని కొనడానికి కారణం ఏంటంటే షాక్ ప్రూఫ్ అనమాట. మెయిన్లీ దీన్ని కొనడానికి కారణం ఏంటంటే షాక్ ప్రూఫ్. అంటే నీళ్ళలో పెట్టినా కానీ షాక్ కొట్టదు, చేయి కూడా పెట్టచ్చు అని దీంట్లో ఇండికేషన్స్లో ఉంది. బట్ మనం పెట్టకూడదు. మన జాగ్రత్త మనం తీసుకోవాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో ఆన్లో ఉన్నప్పుడు మటుకు వాటర్ హీటర్లో చెయ్యే పెట్టకూడదు. అది ఫస్ట్ మెయిన్ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లో పిల్లల్ని ఉదయాన్నే స్కూల్కి పంపిస్తూ వాళ్ళు టిఫిన్లు చేస్తూ వాళ్ళ క్యారేజ్ సెట్ చేస్తూ పొరపాటున దీంట్లో చేయి పెట్టడం అనేది చేయకూడదు. ఓకేనా? చిల్డ్రన్స్కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. పిల్లలు గబక్కని చేయబెట్టారంటే అంటే కంపెనీ చెప్తుంది షాక్ ప్రూఫ్ అని, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు కానీ పిల్లలు దీన్ని దగ్గర రాకుండా చూసుకోండి. ఒక 10 నిమిషాలు మనకు టైం ఉంది అంటే అప్పుడు దీన్ని యూజ్ చేయడానికి పెట్టుకోండి. 10 నిమిషాలు పెడితే చక్కగా బకెట్ నీళ్ళు వస్తుంది. బాగా ఓవర్ హీట్ అవ్వాలంటే మినిమం 20 minutes నుంచి 25 minutes వరకు పడుతుంది. బాగా హీట్ అవుతుంది. వాటరు బాగా హీట్ అవుతుంది. దీనివల్ల మనకు గ్యాస్ కన్జంప్షన్ చాలా తగ్గుతుంది అనమాట. గ్యాస్ వాడం కాబట్టి ఈ నీటికి సంబంధించిన అసలు ఇంకా దాని జోలికి వెళ్ళాం కాబట్టి దీన్నే మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. ఇది వచ్చేసి అంటారు దీన్ని, ఇది వచ్చేసి
మనం హీట్ చేసిన తర్వాత దీని పట్టుకొని మనం పైకి తీస్తాం కాబట్టి షాక్ కొట్టకుండా తయారు చేయబడిన మెటీరియల్ అన్నమాట ఇది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ మెటీరియల్. ఇక్కడ వచ్చేసి మనకు చిన్న స్కేలింగ్ ఇచ్చుంటారు. ఈ స్కేలింగ్లో వచ్చేసి మినిమం అండ్ మ్యాక్సిమం. ఓకే, ఈ వాటర్ లెవెల్స్లో అంటే బకెట్లోకి నీళ్ళు కావాల్సిన చొంబు కానీ ఇక్కడ దాకా ముంచడం కాదు. అలా ముంచడం ఏమవుతుందంటే ఇదంతా హీట్ అయిపోయి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందండి. బ్లాస్ట్ అంటే బాంబులో వెళ్ళడం కాదండి, ఇది ఇరిగిపోయి నీళ్ళల్లో కరెంటు పాస్ అయ్యే ప్రమాదం జరుగుతుంది. అందువల్ల ఈ మొత్తానికి మునిగేటట్టుగా అంటే మ్యాక్సిమం 7కి ఇచ్చారు మినిమము, మనం మ్యాక్సిమం 7కు ఉంది. కానీ దానికంటే 1 పాయింట్ పైకే పోసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ తగ్గిముట్టుకు వాటరు దీన్ని ముంచొద్దు. ఓకేనా, అట్లా చేసుకుంటే చాలా లైఫ్ వస్తుంది. ఇంకోటి, దీన్ని వాడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం పెట్టారు, నీళ్ళు మన పొగలు బయట కనిపిస్తూ ఉంటాయి, పొగలకు వస్తూ ఉంటుంది. ఓకే చాలు అనుకున్నాం కదా, దీన్ని తీసుకెళ్ళి అట్లానే ఇంకొక చల్లని వాటర్ బకెట్లో వేసేయండి, లేదా ఒక దబర్లో కానీ దాంట్లో నీళ్ళు పెట్టుకొని దాంట్లో ఒక 2 మినిట్స్ ముంచేయండి. మళ్ళీ దీన్ని ముంచడం వల్ల ఇదంతా ఎక్కడైతే హీట్ అయి ఉంటుందో ఈ రాడ్ అంతా లోపల మొత్తం కూల్ అయిపోతుంది. కూల్ అయిన తర్వాత అప్పుడు 1 మినిట్ తర్వాత ఒక మంచి బట్ట తీసుకొని దీన్ని తుడిచేసేయండి. అలా తుడవడం వల్ల ఈ కోటింగ్ ఉంది కదా, నికెల్ కోటింగ్, అదంతా పోకుండా లైఫ్ వస్తుంది పాకెట్. ఇది ఈ రాడ్ అనేది, హీటర్ రాడ్ అనేది లైఫ్ వస్తుంది, మనం వాడుకోవడానికి కూడా బాగా ఉంటుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇంకే డౌట్లు ఏమంటే మెసేజ్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ కొలత వరకు మనం నీళ్ళు పోయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి కాగిన తర్వాత వస్తున్న పొగలు అన్నమాట. నాకు కనిపిస్తుందా మీకు? మరి దాని గురించి నేను చెప్పక్కర్లేదు, బాగానే కనిపిస్తుంది. ఇట్లాగా తీసిన మన కాగిపోయిన నీళ్ళని తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే, పవర్ ఆపేసిన తర్వాత ఇట్లా వేడి నీళ్ళలో కాగిన తర్వాత వెంటనే దాన్ని బయటికి తీసేసి ఒక దబర్లో కానీ ఒక బకెట్లో కానీ చల్లని నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో ఇట్లా వేసేసుకోవాలి. ఎక్కడ దాకా అయితే అది తగిలిందో వాటర్, హాట్ వాటర్, అక్కడ దాకా దాన్ని ముంచేయాలన్నమాట నీట్గా. ఇలాగా పూర్తిగా ఇలాగా ముంచేయాలి. ముంచేసి జస్ట్ అది కొంచెం వేడిగా ఉంటుంది, ఆ వేడి చల్లారేదాకా అట్లాగా వాటర్లోనే ఒక 1 మినిట్ ఇట్లా పెట్టేసి తర్వాత దాన్ని తీసేసి కొంచెం ఆ నీళ్ళు ఉంటాయి కాబట్టి దాన్ని ఒక షింక్ లాంటి దాంట్లోనైనా కొంచెం అలా పెట్టేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.